హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా స్టిచ్డ్ బ్లౌజెస్, అది కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్లో మంచి కలెక్షన్ అయితే ఉందండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దని అనుకుంటున్నాను. అది కూడా తక్కువ బడ్జెట్లో బాగుంటాయి. అన్ని కలెక్షన్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇవన్నీ కూడా సైజెస్ వచ్చేసి మనకి 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు సూటబుల్గా ఉంటుంది. అంటే మనకి కొంత మార్జిన్ వస్తుంది కదా, అది మనము విప్పుకున్నా సరే 40 ఇంచెస్ వరకు మనం ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. రెడీ వేసుకోవడానికి మాత్రం 36, 38 ఇంచెస్ వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ చాలా బాగున్నాయండి. అన్నీ కూడా ఒకటే సైజు. మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నప్పుడు ప్రజెంట్ చెస్ట్ సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత సైజు ఉంది, మనకు సూటబుల్ అవుతాయా లేదా అని అంత కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే పర్చేస్ చేయండి. ఎందుకంటే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే ఫస్ట్ ఒకసారి కనుక్కున్న తర్వాతనే పర్చేస్ చేయండి. హడావిడిగా స్టాక్ అయిపోతుంది, చూడడానికి బాగున్నాయి అనేసి తీసుకోవడం, ఆ తర్వాత ఆ సైజ్ పట్టట్లేదు రిటర్న్ తీసుకోండి అదని ఇదని చాలా మెసేజెస్ పెడుతుంటారు. అలా అయితే మేము అసలు రెస్పాండ్ కూడా కాము. ఏ ఇష్యూ ఉన్నా సరే ముందే ఏ డౌట్ ఉన్నా సరే ముందే పర్చేస్ చేసే ముందు ఒకసారి కనుక్కున్న తర్వాతనే పర్చేస్ చేయండి. ఇది వచ్చేసి మనకి బెంగళూరు సిల్క్ మీద మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్లో ఎంబ్రాయిడరీ వర్క్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పింక్, ఆరెంజ్, అలాగే గ్రీన్, గోల్డ్ కాంబినేషన్స్తో మొత్తం ఆల్ ఓవర్ లాగా బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో మనకి వీ నెక్ ఉంటుంది, బ్యాక్ కూడా సేమ్ అండి, కాకపోతే డీప్ నెక్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది, బ్యాక్ అయితే కొంచెం డీప్ నెక్ అనేది వస్తుంది. స్లీవ్లెస్లో ఉంది కానీ లోపల మాత్రం ఉంటాయండి మనకి. ఇది అటాచ్ చేసుకోవచ్చు. ఎల్బో స్లీవ్స్ చూడండి ఇంత లెంత్ వచ్చింది. ఇది మనము కావాలనుకుంటే అటాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు షార్ట్ స్లీవ్స్ కావాలి లేదంటే క్యాప్ స్లీవ్స్ కావాలి, మీకు ఎలా అంటే అలా మీరు కస్టమైజ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని మాత్రమే లోపల అయితే అటాచ్ చేసాం. మీకు నచ్చిన సైజులో స్లీవ్స్ అయితే తర్వాత అటాచ్ చేసుకోవచ్చు. లేదు స్లీవ్లెస్లోనే వేసుకుంటాం అనుకుంటే డైరెక్ట్గా ఇలా పర్చేస్ చేసి వేసుకోవచ్చు. అంత బాగుంటుంది. అలాగే ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. ఫ్రంట్ సైడ్లో మనకి ప్రిన్స్ కట్ వస్తుంది, అలాగే కప్స్ వస్తాయి. బ్యాక్ అయితే హుక్ ఉంటుంది, బ్యాక్ సైడ్లో హుక్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము క్రాప్ టాప్ లాగా యూజ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఫ్రంట్లో ఓపెన్ లేదు కాబట్టి. డిజైనర్ శారీస్కి కానివ్వండి, సింగిల్ పళ్ళు వేసుకుంటాం, అలాంటప్పుడు ఇలాంటి బ్లౌజెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ వైజ్గా. అలాగే ఇంకా కలర్స్, డిజైన్స్ చాలా ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే బ్లాక్, గ్రే, ఇలా మనకు కొంచెం మెరూన్ షేడ్ లాగా వచ్చింది చూడండి. దగ్గర నుంచి చూస్తే తప్ప మనకు తెలియదు, కొంచెం షేడెడ్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. మనకి మిర్రర్ వర్క్, ఇదైతే ప్లాస్టిక్ మిర్రర్సే, ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు. మొత్తం కూడా మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్తో ఆల్ ఓవర్ డిజైన్లో ఉంటుందండి. ఇది కూడా వీ నెక్లోనే. ఫ్రంట్ పార్ట్లో నార్మల్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ మాత్రం డీప్ నెక్, థ్రెడ్స్ కూడా వచ్చాయి, టాజల్స్ కూడా ఉంటాయి. ఇది కూడా మనకి స్లీవ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా స్లీవ్స్ అనేది ఇన్నర్ పార్ట్లో అటాచ్ అయి ఉంటాయి. మనకి తగ్గట్టుగా సైజుకి తగ్గట్టుగా మనము ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బ్లాక్ కలర్ అండి, బాగుంటుంది. గ్రే శారీ కానివ్వండి, అలా ప్లెయిన్ శారీస్ తీసుకొని సింపుల్గా ఈ బ్లౌజ్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది గ్రాండ్గా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మనకి నియాన్ కలర్స్లో ఇలా చూడండి, పింక్, గ్రీన్ నియాన్ కలర్స్, గోల్డ్ కలర్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఆల్ ఓవర్ వర్క్లో వచ్చింది. సీక్వెన్స్ కూడా మనకి గోల్డ్ సీక్వెన్స్ అనేది వచ్చింది కాబట్టి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ వీ నెక్లోనే ఉంటుంది. ఫ్రంట్ అయితే నార్మల్ నెక్, బ్యాక్ అయితే డీప్ నెక్లో వస్తుంది. ఇలా టై చేసుకోవడం కోసం థ్రెడ్స్ కూడా వస్తాయి. ఇన్నర్ పార్ట్లో మాత్రం స్లీవ్స్ ఉంటాయి. ఒకవేళ లేకపోతే నేను మెన్షన్ చేస్తాను, కానీ మెన్షన్ చేయలేదు కదా అని ఉన్నాయా లేదా అని డౌట్ అవసరం లేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి స్లీవ్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి. ఈ బ్లౌజ్ డిజైన్ బట్టి అటాచ్ అయి ఉంటాయి. ఇలా వస్తుందండి, బాగుంది కదా. మనకి బేస్ కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చింది, పైన మాత్రం నియాన్ కలర్స్. బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది ఈ కాన్సెప్ట్ మాత్రం. అలాగే సేమ్ నియాన్ కలర్స్లోనే మనకి వర్క్ అంతా వస్తుంది, కానీ బేస్ కలర్ మాత్రమే ఆనియన్ పింక్ షేడ్లో వస్తుందండి. బేస్ కలర్ సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్, కలర్స్ మాత్రం డిఫరెంట్. సేమ్ వర్క్ వస్తుంది మనకి. ఇందాక నియాన్ కలర్స్లో వచ్చాయి కదా, సేమ్ అదే వర్క్ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్, సేమ్ అండి అంతా. కలర్స్ మాత్రం 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్, ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అండి. ఎంత బాగుందో డిజైన్ మాత్రం, చాలా గ్రాండ్గా వచ్చేసింది. దీంట్లో మనకి కలర్స్ అన్నీ కూడా మల్టీ కలర్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనము ప్లెయిన్ శారీస్ మీదకి డైరెక్ట్ క్రాప్ టాప్ లాగా, లెహెంగా ఉంది ఆల్రెడీ మనకి లెహెంగాస్ ఉన్నాయి, లేదంటే దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్గా లెహెంగా స్టిచ్ చేసుకుంటాం,
ప్లెయిన్లో కానివ్వండి, కొంచెం డిజైనర్లో కానివ్వండి, అలా కావాలనుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత గ్రాండ్గా ఉంటుందో. సీక్వెన్స్, థ్రెడ్ వర్క్ మల్టీ కలర్లో వచ్చింది. బేస్ కలర్ వచ్చేసి మనకి కిరోసిన్ బ్లూ కలర్లో ఉంటుందండి. బ్యాక్ కూడా చూపిస్తాను, ఇలా ఉంటుంది. దీనికి నెక్ వేస్ట్ దగ్గర అలాగే స్లీవ్స్కి మనకి లేస్ అనేది వచ్చింది గోల్డ్ కలర్లో. ఇలా స్లీవ్స్కి కూడా వస్తుంది లోపల. స్లీవ్స్ అయితే ఇన్నర్ పార్ట్లో అటాచ్ అయి ఉన్నాయి. ఎల్బో స్లీవ్స్ వస్తాయి. మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆల్ ఓవర్లోనే కానీ మనకి సీక్వెన్స్ అనేది రౌండ్గా వచ్చి దాని చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఎంత బాగుంది చూడండి. మల్టీ కలర్లో లావెండర్ పైన మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్లో వస్తుంది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ వర్క్. మనకి ఇలా లేస్ కూడా వస్తుంది నెక్కి, వేస్ట్కి, అలాగే మనకి స్లీవ్స్కి కూడా. కింద స్లీవ్స్ ఉంటాయి కదా, స్లీవ్స్కి కూడా మనకి ఇలా లేస్ అయితే వస్తుంది చూడండి. లోపల అన్నిటికీ కూడా మనకి లోపల స్లీవ్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి. మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో ఇలా టాజల్స్, థ్రెడ్స్ కూడా ఇచ్చాము టై చేసుకోవడం కోసం. వీనెక్లో బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది. సింగిల్ పళ్ళులో వేసుకున్నప్పుడు మనకు ఆ ఫీల్ తెలుస్తుంది, అంటే ఆ నెక్ అనేది లుక్ బాగా తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకి పాట్ నెక్లో ఎల్లో కలర్ అండి. ఇది మొత్తం కూడా కార్డింగ్ వర్క్ అలాగే పొజిషన్ ప్రింట్లో వస్తుంది. బాగుంటుంది. ఇది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగైనా చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, జార్జెట్ శారీస్ ఉన్నాయి, వాటికైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో నార్మల్ నెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పాట్ నెక్లో అలాగే థ్రెడ్స్ కూడా వచ్చాయి దీన్ని టై చేసుకోవడం కోసం. బ్యాక్ ఓపెనే అండి, ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ ఓపెనే. ఏదైనా ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను. అన్నిటికి కూడా స్లీవ్స్ కూడా ఉంటాయి, అది కూడా నేను మెన్షన్ చేయట్లేదు. ప్రతి వీడియోలో ప్రతి బ్లౌజ్కి చెప్పట్లేదు కదా. ఒకవేళ నేను చెప్పలేదు అనేసి అది స్లీవ్లెస్ అని అనుకోవద్దు. అన్నిటికి కూడా స్లీవ్స్ అయితే ఉన్నాయి. ఇది కలర్ చూడండి ఎంత బ్రైట్గా బాగుంది. హల్దీ ఫంక్షన్స్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్, ఎందుకంటే ఎలాగో వాటర్లో తడుస్తాం, పాడైపోతుందేమో, తక్కువ బడ్జెట్లో గ్రాండ్ లుక్ ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజ్ వేసుకొని ప్లెయిన్ శారీ కట్టుకున్నా కూడా సూపర్ లుక్ ఉంటుంది. తర్వాత కూడా మనం వాష్ చేసినా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎల్లో కలర్ అండి. ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్లో వస్తుంది. మొత్తం కూడా ఇది మనకి గోటపట్టి వస్తుంది కదా, అలా వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్లో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. మిడిల్లో అంతా చూడండి థ్రెడ్ వర్క్తో మనకి లైన్స్ లాగా వచ్చి ఆల్ ఓవర్ డిజైన్లో ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ గ్రాండ్గా ఉంటుంది. ఇది కూడా స్లీవ్లెస్లో ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఉంటుంది నెక్, బ్యాక్ అయితే డీప్గా చాలా బాగుంటుంది. అలాగే స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇన్నర్ పార్ట్లో ఇలా అటాచ్ అయి ఉంటాయి. ఎల్బో స్లీవ్స్ వస్తాయండి లోపల, ఇలా వస్తుంది. బాగుంటుంది బ్లౌజ్ మాత్రం. ఫిట్టింగ్ బాగుంటుంది, వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. గోల్డ్ కలర్ అదంతా కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేంజ్ అండి. మనకి ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా వచ్చింది. మొత్తం కూడా చుట్టూ లేస్ వచ్చిందండి గోల్డ్ కలర్లో. అలాగే బ్యాక్ సైడ్ కూడా డోరీస్ వచ్చాయి, టాజల్స్ కూడా వచ్చాయి. బ్యాక్ అయితే ఇలా మనకి డీప్ నెక్ ఉంటుంది, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. లోపల స్లీవ్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి. ఎల్బో స్లీవ్స్ ఇలా అటాచ్ అయి ఉంటాయి. ఇలా వస్తుంది ఎల్లో కలర్లోనే ఇంకొక ప్యాటర్న్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి ఎల్లోలోనే. ఇవన్నీ కూడా ఎల్లో ఒక దగ్గరే పెట్టాను, మీకు కూడా ఒకే దగ్గర తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా. ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. మొత్తం కూడా థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ మనకి జెరీ వర్క్ కూడా వచ్చిందండి. వీ నెక్ ఫ్రంట్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డీప్ నెక్ ఉంటుంది. టై చేసుకోవడం కోసం డోరీస్ కూడా ఉంటాయి. మనకి స్లీవ్స్ అయితే లోపల అటాచ్ అయి ఉంటాయి. ఎల్బో స్లీవ్స్ ఇలా వస్తుంది. బ్యాక్ ఓపెన్ ఇది కూడా ఇలా ఉంటుంది. పింక్, దీనికి మనం ప్లెయిన్ పింక్ శారీ కానివ్వండి, జార్జెట్స్లో మనకి లెహరియా డిజైన్స్ అలా ఉంటాయి కదా, అలాంటివి ఏది మ్యాచ్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది, బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిల్క్లోనే మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్స్ వచ్చింది. అది కూడా మ్యాట్ ఫినిష్తో వచ్చింది. ఇది కూడా వీ నెక్, ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డీప్ నెక్లో వస్తుందండి. బాగుంటుంది. సీక్వెన్స్ చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో దగ్గర నుంచి. ఈ మ్యాట్ ఫినిష్ వచ్చింది కాబట్టి ఆ లుక్కే బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. అలాగే స్లీవ్స్ వచ్చేసి ఇన్నర్ పార్ట్లో మనకి అటాచ్ అయి ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఎల్లోలోనే ఇంకొక ప్యాటర్న్. ఇది కూడా మనకి ఆల్ ఓవర్ డిజైనే, ఎక్కువ గోల్డ్ కలర్ అనేది హైలైట్ అయ్యింది. అక్కడక్కడ బంచెస్ లాగా మాత్రమే పింక్ గ్రీన్ కాంబినేషన్స్తో బంచెస్ లాగా మనకి డిజైన్ అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఇలా, అలాగే బ్యాక్ వచ్చేసి ఇలా డోరీస్, టాజల్స్, అలాగే ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి. ఇది మస్టర్డ్ ఎల్లో లాగా వచ్చిందండి, బాగుంటుంది. ఇది కూడా ట్రెడిషనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా పట్టు శారీస్ ఫ్యాన్సీగా ఉన్నాయనుకోండి, వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్లో అండి, చాలా బాగుంది. ఇదైతే
దగ్గర నుంచి చూడండి, మీకు థ్రెడ్ వర్క్ అంతా కూడా సెల్ఫ్ కలర్లో వచ్చి సీక్వెన్స్ అనేది మనకి మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా నెక్ వేస్ట్ దగ్గర, అలాగే స్లీవ్స్కి కింద గోల్డ్ కలర్లో మనకి లేస్ యాడ్ అయింది. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇలా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ డోరీస్, ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ అనేది అటాచ్ అయి ఉంటాయి. చూపిస్తాను చూడండి, ఎల్బో స్లీవ్స్ ఇలా వస్తాయి. ఆనియన్ పింక్, ఇందులో మాత్రం సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రతి ఒక్కరికి నచ్చే కలెక్షన్ అండి. ఇవి నచ్చకుండా ఏ ఇంట్లో ఇలాంటి బ్లౌజెస్ లేకుండా ఉండదు, అలా ఉంటాయి. సిల్వర్, బ్లాక్, గోల్డ్ ఫ్యాబ్రిక్స్లో కూడా మనం వీడియో పెట్టాం కదా, మనకి గోల్డ్ అలాగే సిల్వర్, బ్లాక్, గ్రే కాంబినేషన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందరూ. అలా ఫ్యాబ్రిక్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మాత్రం స్టిచ్లో అండి, సిల్వర్ కలర్ మొత్తం జార్జెట్ మీద సిల్వర్ కలర్లో ఆల్ ఓవర్ డిజైన్ మనకి ఇలా వేవ్స్ లాగా డిజైన్ అనేది వేవ్స్ లాగా వస్తుంది, జరీతో వస్తుంది. మిడిల్లో మాత్రం సీక్వెన్స్ వచ్చాయి. చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఏదైనా ఫ్యాన్సీ శారీకి, వర్క్ శారీస్కి మ్యాచింగ్గా చాలా బాగుంటుంది. దీనికి కూడా ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. థ్రెడ్స్ కూడా ఉంటాయండి, డోరీస్ సైడ్. మీకు ఇన్నర్ పార్ట్లో స్లీవ్స్ కూడా చూపిస్తాను. ఎల్బో స్లీవ్స్ ఉంటాయి. లెంత్ వచ్చేసి ఇలా ఉంటుంది, బాగుంటుంది. దీన్ని మనం షార్ట్ స్లీవ్స్ అయినా చేసుకోవచ్చు, ఇలానే స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే ఈ కలర్స్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో, అవి కూడా చూపిస్తాను. బ్లాక్, గోల్డ్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లాక్ అండి, దగ్గర చూడండి, మీకు వర్క్ అంతా కూడా సెల్ఫ్ కలర్లోనే వస్తుంది. బ్లాక్కి బ్లాక్, సిల్వర్కి సిల్వర్, గోల్డ్కి గోల్డ్ అలా వస్తాయి. ఇలా వీ నెక్లోనే వస్తుంది, బ్యాక్ సైడ్ ఓపెన్, బ్యాక్ కూడా మనకి డీప్ నెక్ వస్తుందండి, ఇలా ఉంటుంది బ్లాక్లో. అలాగే సేమ్ డిజైన్లో మనకి గోల్డ్, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కలర్ అండి. ఎంత బాగుంటుందో, వేసుకుంటూ కూడా అదే లుక్ ఉంటుంది. మొత్తం సీక్వెన్స్, జరీ వర్క్ అలా మనకి సెల్ఫ్ కలర్లోనే వస్తుంది సేమ్ ప్యాటర్న్. అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ మీదనే మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్తో డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇదైతే చూడండి, మనకి బాక్స్ డిజైన్ లాగా వచ్చింది. మిడిల్లో థ్రెడ్ వర్క్ అనేది ఆఫ్ కట్ అయినట్టుగా ఉంది. మనకి డిఫరెంట్ ప్యాటర్న్గా ఉంటుంది. ఈ కలర్ వచ్చేసి వైట్ కలర్ పైన రామా, ఆనియన్ ఇంకా పింక్ కాంబినేషన్స్తో మొత్తం కూడా వర్క్ అయితే వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్లో వస్తుంది. మనకి సీక్వెన్స్ అనేది ఇలా డిజైన్ వచ్చింది కదా, ఓన్లీ ఇక్కడ మాత్రమే సీక్వెన్స్ అనేది వచ్చిందండి. చూడండి, బ్లౌజ్ అంతా కూడా ఇంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో ప్లెయిన్ శారీస్తో అయినా కట్టుకోవచ్చు, మ్యాచింగ్గా అయినా మనం యూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో వీనెక్, బ్యాక్లో కూడా వీనెక్ కానీ కొంచెం డీప్గా ఉంటుంది. డోరీస్ వస్తాయి. అలాగే బ్యాక్ ఓపెన్, స్లీవ్స్ కూడా మనకి లోపల అటాచ్ అయి ఉంటాయి. ఇందులోనే మనకు కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు వైట్ కలర్లో చూసాం కదా, ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అండి. సేమ్ డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్స్ పిస్తా కలర్కి పింక్, ఎల్లో, రామా కాంబినేషన్స్ అండి, ఇలా వస్తాయి. అలాగే ఇందులోనే మనకి నియాన్ కలర్ లాగా వచ్చింది, బాగుంటుంది. ప్యారెట్ గ్రీన్ అలా షేడ్ వస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో కూడా దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్గా డార్క్ పింక్, ఎల్లో, ఆనియన్ పింక్లో మనకి థ్రెడ్ వర్క్లో వచ్చింది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ కలర్లో వచ్చిందండి. ఇదైతే దీని మీద కూడా మనకి పిస్తా గ్రీన్, రామా, ఎల్లో కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ అనేది అన్నిటికి కూడా కామన్గా వస్తుంది. ప్యాటర్న్ అయితే సేమ్. అలాగే బేబీ పింక్కి కూడా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ అంతా కూడా ఇలా వస్తుందండి. చూడండి, మొత్తం బ్లౌజ్ వచ్చేసి మంచి పేస్టల్స్లో కావాలి, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో మనం ప్లెయిన్ శారీస్ కానివ్వండి, లేదంటే క్రాప్ టాప్స్ లాగా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. డిజైన్ బాగుంది, లుక్ వైజ్గా చాలా యూనిక్గా ఉంటుంది. డైరెక్ట్గా ఇలా పర్చేస్ చేసి వేసుకోవటమే ఇంకా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చందేరిలోనే ఇందాక చూపించాను కదా, అదే ప్యాటర్న్లో మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఫ్రంట్, బ్యాక్ మొత్తం కూడా ఇలా డీప్ నెక్స్ వస్తాయి. అలాగే స్లీవ్స్ అనేది ఇన్నర్ పార్ట్లో ఉంటుంది. మొత్తం కూడా గోల్డ్ లేస్ అనేది వచ్చింది కాబట్టి లుక్ వైజ్గా ఇంకా గ్రాండ్గా ఉంటుంది. బాటిల్ గ్రీన్ కూడా మనకి ఎక్కువ శారీస్కి యూజ్ చేస్తూనే ఉంటాం, రెగ్యులర్ కలర్. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి కిరోసిన్ బ్లూ కలర్ అండి. ఇదైతే చందేరి మీద మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సెల్ఫ్లో వచ్చింది. సేమ్ బేస్ కలర్లోనే థ్రెడ్ వర్క్ మనకు చూస్తే కానీ తెలియనట్టుగా ఉందండి. మొత్తం కూడా సీక్వెన్స్ కూడా అక్కడక్కడ హెవీగా లేకుండా మనకి ఇలా వచ్చింది కాబట్టి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి మనకి డీప్ కనీసం బ్యాక్ వచ్చేసి మనకి డీప్ నెక్ ఉంటుంది, డోరీస్ ఉంటాయి. అలాగే ఇన్నర్ పార్ట్లో స్లీవ్స్ వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తాను, ఇలా వస్తాయి. ఎల్బో స్లీవ్స్, దీన్ని మనం షార్ట్ క్యాప్ స్లీవ్స్ లేదంటే డైరెక్ట్గా ఇలా అయినా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి
సేమ్ ఫ్యాబ్రిక్, థ్రెడ్ వర్క్ మాత్రం మనకి సెల్ఫ్లో ఇలా వచ్చిందండి. సీక్వెన్స్ కూడా అక్కడక్కడ వచ్చింది. బార్డర్ టైప్లో ఉంది చూడండి, కింద వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రాయల్ బ్లూ కలర్. దీనికి కూడా స్లీవ్స్ వచ్చేసి మనకి లోపల ఇక్కడ అటాచ్ అయి ఉంటాయి, ఎల్బో స్లీవ్స్. సైజెస్ మాత్రం అన్నీ కూడా సేమ్, మంచి రాయల్ బ్లూ, బాగుంటుంది. డార్క్గా మంచి కలర్స్ వచ్చాయి, చాలా బాగుంది ఇదైతే. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ అండి, షిబోరి ప్రింట్, అలాగే మొత్తం కూడా జెరీ వర్క్, ఇంకా మనకి సీక్వెన్స్ లైన్స్ అనేవి ఇలా వచ్చాయి. దగ్గర నుంచి చూడండి మీకు తెలుస్తుంది, వర్టికల్ లైన్స్లో ఇలా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం వీనెక్కే థ్రెడ్స్ వచ్చాయి. అలాగే మనకి డోర్ వేసి ఇంకా లోపల కూడా స్లీవ్స్ అనేది అటాచ్ అయి ఉన్నాయి, ఇలా వస్తుంది స్లీవ్స్. మొత్తం ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది వీనెక్లో. బాగుంది కలర్ కాంబినేషన్, డిజైన్ సూపర్గా ఉందండి. కలర్స్ బ్రైట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పింక్లో ఇందాక చూపించాను కదా, సేమ్ ప్యాటర్న్లో పింక్ కలర్, మంచి డార్క్ పింక్ కలర్, సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ మనకి పింక్ కలర్లో వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లో మనకి ఆలివ్ గ్రీన్ అండి, ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ సీక్వెన్స్ అంతా కూడా సేమ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి చందేరిలోనే మనకి గొట్టపట్టి మల్టీ కలర్లో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇలా వచ్చింది. బేబీ పింక్ మీద మొత్తం మల్టీ కలర్ అండి, చాలా బాగుంది. ఇది కూడా బేబీ పింక్, బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్లు ఉంటుంది. అలాగే స్లీవ్స్ అయితే ఇన్నర్ పార్ట్లో అటాచ్ అయి ఉంటాయి. అలాగే ఇందులోనే కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు బేబీ పింక్లో చూపించాను కదా, మనకి వర్క్ ఇక్కడ వచ్చిన అవుట్లైన్స్ అంతా కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే బేస్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి కాఫీ మెరూన్ అండి, బాగుంటుంది, కాఫీ కలర్లో వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెరూన్, దానికి దీనికి కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. ఇందాకది కాఫీ కలర్ కదా, ఇది మెరూన్ కలర్ అండి, అది కొంచెం డార్క్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్, సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో. అన్నిటి మీద మనకి మల్టీ కలర్లో ఈ థ్రెడ్ వర్క్ రావడం వల్ల చాలా యూనిక్గా ఉంది, స్పెషల్గా ఉంది. సేమ్ కలర్ ఇది కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ అండి, ఇందులోనే సేమ్ ఆనియన్ పింక్ షేడ్, కలర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ అండి, ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్, సేమ్ ప్యాటర్న్, సూపర్గా ఉన్నాయి. అన్ని కలెక్షన్, అన్ని కలర్స్, డిజైన్స్, చాలా రకరకాల డిజైన్స్ అయితే ఇప్పుడు చూపించాను. అన్నీ దేనికి అదే చాలా బాగున్నాయండి. అన్నీ మ్యాచింగ్గా కూడా ఉంటుంది, ఏ శారీకైనా మ్యాచ్ అయ్యేటట్టుగా ఉన్నాయి బ్లౌజెస్ అన్నీ కూడా. అలాగే సైజ్ వచ్చేసి మళ్ళీ కూడా చెప్తున్నాను, 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు మనం ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. కప్స్ ఉంటాయి, బ్యాక్ నెక్ ఉంటుంది, ప్రతి ఒక్కదానికి కూడా వీ నెక్లో వచ్చింది. ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ అయితే అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.